సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తూ తన వంతు బాధ్యతగా సామాజిక కార్యకర్తగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో కమిటీల్లో న్యాయ బాధ్యతగా వ్యవహరిస్తూ పనిచేస్తున్న పి రవీంద్రనాథ్ రెడ్డి D3 న్యూస్తో తన బాధను వ్యక్తం చేసిన ఫుల్ వీడియో. అలాగే భూ సమస్యలపై మాట్లాడుతూ అధికారులు భూ సమస్యలపై వ్యవహరిస్తున్న తీరుపై వివరిస్తూ తనకు చేసిన అన్యాయాన్ని సూటిగా ప్రశ్నిస్తూ తనకు న్యాయం చేయాలని కలెక్టర్కి విన్నవించుకున్న సామాజిక కార్యకర్త పి రవీంద్రారెడ్డి. నమస్తే, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఈ ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు అన్నం పెట్టే అన్నదాత పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇబ్బందులు పడుతున్నటువంటి అన్నదాతలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సదస్సులను ఏర్పాటు చేయడం ముదావహం. ఈ రైతు సదస్సుల ద్వారా ఏళ్ల తరబడి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి రైతాంగం, ఇబ్బడి ముబ్బడిగా బాధపడుతున్నటువంటి రైతాంగానికి ఒక మంచి విధానంలో చట్టరీత్యా వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, మరి గౌరవిస్తున్నాను. ముఖ్యంగా సమస్యలు ఏవి ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయి, ఈ సమస్యల పట్ల ప్రభుత్వ అధికారులు ఏ విధమైనటువంటి పద్ధతిని పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలుగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పేపర్లో న్యూస్ వస్తుండేటటువంటి లక్షలాది మంది రైతులు వాళ్ళకున్న సమస్యల్ని ప్రతి MRO ఆఫీస్లో, తాలూకా ఆఫీస్లో, రైతు సదస్సుల్లో విన్నవించుకుంటున్నారంటే ఎన్ని సమస్యలతో రైతులు ఇబ్బడి ముబ్బడిగా బాధపడుతున్నారో మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ముఖ్యంగా రైతే అన్నం పెట్టే అన్నదాత. రైతాంగంలో ఈ దేశానికి గ్రామసీమలు పట్టుగొమ్మలు అని ఎంతో గొప్పగా చెప్పినారు మన పూర్వీకులంతా కూడా. అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా రచ్చ, రాద్ధాంతాలు, రగళ్ళు, కొట్లాట్లు, మానసిక క్షోభలు పడుతున్నటువంటి రైతుల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఈరోజు రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే పెరిగిపోతున్నటువంటి రైతు సమస్యలు. ఏమబ్బా ఈ రైతు సమస్యలు అని ఒకసారి మనం బాగా నిశితంగా అధ్యయనం చేసి ఆలోచిస్తే చివరికి తెలిసేదేమంటే చిన్న సమస్యని పెద్ద సమస్యగా మారుస్తున్నది ఎవరు అంటే స్థానిక రెవెన్యూ శాఖ ఉద్యోగస్తులు అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సమస్యలు అనేటువంటిది పరిష్కార దశలో ముందుకు తీసుకోవాల్సినటువంటి వాళ్ళే సమస్యని పెద్దగా చేసి మరి కొండను తవ్వి ఎలకను పట్టినట్లు పెద్దోళ్ళు సామెత ఉందే, ఆ సామెతని మరి భూతద్దంలో చూపిస్తున్నారు. చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపిస్తున్నారంటే నిజంగా ఈ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎక్కడ చెప్పుకోవడానికి మనకు వేదికలు లేవండి. దానికి నేను కూడా ఒక బాధితుడిని అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముందుకు చెప్తే 18 సెంట్ల స్థలం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి సింగనమల్ల మండల రైతు 18 సెంట్ల స్థలము అన్యాగ్రంథంగా నా పక్కన ఉండేటువంటి రైతు అనుభవిస్తుంటే దాన్ని సమర్థిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు. నాకు అన్యాయం జరిగింది, ఎన్నిసార్లు తిరిగి చాలైపోయింది కాబట్టి నాకు ఆత్మహత్య శరణమని చెప్పి నిద్రమాత్రలు తిని పడిపోతే వెంటనే పోలీసులు తీసుకుపోయి హాస్పిటల్లో చేసి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో, మనం సమాజంలో ఉంటున్నామా లేదా రాక్షసుల మధ్య ఉంటున్నామా అనేటువంటిది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. కేవలం 18 సెంట్ల స్థలం కోసం, అది వ్యవసాయ భూమి. ఈ విధంగా ప్రతిసారి కూడా మనం వింటున్నటువంటి రైతుల యొక్క సమస్యలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అదే సింగనమల్లోనే చెదల్ల గ్రామంలో 10 సెంట్ల స్థలము అంగన్వాడీ వాళ్ళ కోసమో ఇంకోరు మహిళా సంఘాల కోసమో ఇచ్చినామని చెప్పి రాత్రికి రాత్రే MRO మరి ప్రొక్లైనర్ తీసుకొని పోయి ఆ రైతు భూమిని తన సొంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి మన ప్రెస్ రిపోర్టర్స్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేస్తే మీరు నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం అతని భూమిలో అతను వేసుకున్నటువంటి దాన్ని రికార్డు పరిశీలించకుండా
ఇది మాది భూమి అని చెప్పి మీరు పోవడంలో అర్థం ఏముందని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎంఆర్ఓ ఉండడము నిజంగా ఇది సిగ్గుచేటైన విషయం. నోటీసులు ఇవ్వాలా, వాళ్ళ భూమి సంబంధిత రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలా, ఆయన నుంచి అవసరమైన భూమిని ఎంత తీసుకున్నామో పోను మిగులు భూమి ఎంత ఉంది అని చెప్పి తేల్చాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి సంబంధిత అధికారులది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళ మీద మానిటరింగ్ సరిగా లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నిశితంగా ఆలోచించే ప్రతి వాడు కూడా క్షుణ్ణంగా చెప్పేది ఏమంటే అవినీతి 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 అనేటువంటిది. అవినీతి ఎందుకు ఎట్లా ప్రారంభమైంది, ఆ అవినీతి ఎందుకు మనము ఎదుర్కోలేకపోతున్నాం, ఆ అవినీతి వల్ల ఎంత ఈ దేశం నాశనం అయిపోతుంది, ఈ అవినీతి వల్ల ఎంత మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎంత ఆటంకంగా మనకి ఇబ్బందికరంగా తయారైనాయి. మరి పురోగతి అంటారే, పురోగతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది పురోగతి? ఎక్కడా లేదు. ఎందుకంటే అవినీతి ఉన్నంతకాలం పురోగతి అనేటువంటిది అబద్ధం. మరి సామాజిక స్పృహతో, న్యాయము నీతి ధర్మంతో చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని చట్ట పరిధిలో ప్రతి పౌరునికి కూడా న్యాయం జరపాల్సినటువంటి బాధ్యత సంబంధిత శాఖలదని ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కారం చేసి నేను చెప్తున్నా. ఉన్నతాధికారులు కింది అధికారులు పంపించే రిపోర్ట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దాని మీద ప్రత్యేక కమిటీతో ఎంక్వైరీ చేపిస్తే వాళ్ళు ఆడిన ఆటలు నాటకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి నిజంగా హీనమైనటువంటి కార్యక్రమాలని తప్పకుండా మనము చూడొచ్చు. దీని మీద కమిటీలు లేవు, పర్యవేక్షణ లేదు, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. దానికి ఉదాహరణ కూడా నేను చెప్తున్నా. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డిని ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, నా బాధ కూడా మీకు చెప్పాలా. ఎప్పుడో రాజుల పరిపాలనలో, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనలో ప్రతి ప్రాంతంలో కూడా వేలాది ఎకరాలు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాల భూములను శోత్రీం భూములుగాను మళ్ళీ ఇనాం భూములుగాను ఇవ్వడం జరిగింది. ఎప్పుడో 100 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి భూములకు ఆ రోజుల్లో ఎవరైతే ఆ గ్రామాల్లో పేరు ఉండి నీతి నిజాయితీ బతుకుతున్నారో అది ఏ కులమైనా కానీ ఆ కులం వాళ్ళకి ఇచ్చినటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఆ రోజు జనాభా చాలా తక్కువ. స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్రం వచ్చే నాటికి 30 కోట్ల మంది జనాభాతో ఉన్న భారతదేశం ఈరోజు 141 కోట్ల జనాభా అయింది. ఆ రోజు జనాభా పని చేయాలంటే, భూములకు పోయి దున్నాలంటే కనీసం ₹1 కూడా డబ్బు చూడనటువంటి పరిస్థితిలో ఆ రోజు మరి సమాజం ఉండింది. అటువంటి పరిస్థితిలో భూముల్ని దున్ని ఆనా అర్ధానా బొట్టు అనేటువంటి ఆ డబ్బుని వసూలు చేసి ఆ సూత్రందారు కొంత డబ్బును ప్రభుత్వానికి, కొంత డబ్బు తనకు ఉపయోగించుకునేటువంటి రోజుల గురించి అనుకుంటే నిజంగా ఎంతో గొప్ప రోజులు, పవిత్రమైన రోజులు, ఎంతో గొప్ప పవిత్రమైన మనుషుల మధ్యలో ఆ రోజు జరిగింది ఆ కార్యక్రమం అని చెప్పొచ్చు. సార్, వాళ్ళకు రైతువారీ పట్టాలు కూడా ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు? నిజమే. ఈరోజు అన్ని 100 సంవత్సరాలకు ఇచ్చినటువంటి భూములు స్వాతంత్రం మనకు 1947 సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుంచి, రవి అస్తమించిన బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. బహు సంతోషమైనటువంటి రోజుగా ఆగస్టు 15, 1947 అని చెప్పి అంటారు, అర్ధరాత్రపులు అంటారు. నిజంగా స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటిది ఈనాటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తే కడు బాధాకరంగా చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే 78 సంవత్సరాలు క్రితం మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి భూములు ఏవి, సూత్రీం భూములు, ఇనాం భూములకి రైతు వారి పట్టాలు ఇవ్వలేదు, ఇవ్వడం లేదు. దానికి కారణము నేను చెప్పాల్సిన పనిలా మీకు అందరికీ తెలిసిందే. అవినీతి అధికారులు అవినీతితనంతో పనిచేస్తున్నంత కాలము రావు రావు రావు. ఎందుకంటే చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూపించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న అధికారులు ఉన్నంత కాలము మనకు రావంటే రావు. దానికి నేను ఉదాహరణ కంప్లీట్గా రికార్డుతో పాటు చూపిస్తా. ఎందుకంటే ఆ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అధికారులు, అదే శాఖలో సంబంధించిన అధికారులు ఒక విధమైనటువంటి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చి ఇంకో రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తారు, ఇంకొకరు వచ్చి ఇంకొక రకమైన రిపోర్ట్ ఇస్తారు. ఏ రిపోర్ట్ ఆధారంగా ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది,
అనేటువంటిది సమస్యకు సంబంధించినటువంటి ఆ రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు డిసైడ్ చేయాలి. ఈరోజు మరి ప్రెస్ వాళ్ళు అడుగుతున్నట్లు రైతు వారి పట్టాల కోసం దరఖాస్తు తీసుకోవడానికి గతంలో ఈ 5 జిల్లాలు అందరూ కలిసి నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర పోయి సెటిల్మెంట్ కోసం రైతు వారి పట్టా కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు ఆయా భూములు సోత్రిం భూములు ఉన్నటువంటి ఆయా తాలూకాల తహసీల్దార్లు రికమెండ్ చేస్తే వీళ్ళు పోయి నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర తమ యొక్క అప్పీల్ని చేసుకొని రైతు వారి పట్టా పొందడమో లేకపోతే ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణంలో తిరిగి వెనక్కి రావడమో జరిగేది అనమాట. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ప్రతి జిల్లాలో ఉండేటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని జిల్లా సెటిల్మెంట్ ఆఫీసర్గా ఉంచి ఈ యొక్క రైతు వారి పట్టాల కోసం ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ జిల్లాలోని ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ సోత్రి భూముల్ని మరి రైతు వారి పట్టాల కోసము పంపిణీ చేసేదానికి వీలైనటువంటి విషయంగా ప్రభుత్వం ఉత్తర్వు వేసింది అనమాట. అయితే 1948 అనగా స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరంలో 1948లో ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం రావడం జరిగింది. అంటే ఈ ఎస్టేట్లు రద్దు చేస్తున్నాము, ఈ రద్దు చేసినటువంటి ఎస్టేట్లని ఏ తాలూకా పరిధిలో ఉన్నాయో ఆ తాలూకా తహసీల్దార్ వారు ఎస్టేట్ మేనేజర్గా వ్యవహరిస్తూ అక్కడ ఆ యొక్క భూముల్ని దున్నుకుంటున్నటువంటి రైతులకు న్యాయం జరిగేలా చట్టాన్ని చేసి చట్ట పరిధిలో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని హంగుల్ని ఏర్పాటు చేసి రికమెండ్ చేస్తూ జిల్లా సెటిల్మెంట్ ఆఫీసర్ గారికి అంటే జాయింట్ కలెక్టర్ గారికి పంపించాల్సిన బాధ్యత ఆయా తహసీల్దార్లకు పెడుతూ 1948 ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటి చట్టం రావడం జరిగింది. ఓకే, ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టంలో ఏముంది అంటే ఈ చట్టంలో రైతులు 1945కు పూర్వం ఆ భూములు దున్నుకున్నటువంటి వాళ్ళు ఒక 20 సంవత్సరాల దగ్గర దున్నుకున్నటువంటి వాళ్ళు, తర్వాత ఆ రైతులు కొన్నటువంటి రైతులు ఆ భూములు దున్నుతుంటే ఆ రికార్డులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఎస్టేట్ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ గారి ద్వారా రైతు వారి పట్టాల కోసం అంటే వాళ్ళకు రైతు వారి పట్టా అంటే ఏమంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ జరిగి ఉంటుంది, రిజిస్టర్ అయ్యి వాళ్ళు రిజిస్టర్ పత్రాలు కలిగి ఉంటారు. అయితే పాస్బుక్లు కానీ ఇతరత్ర సబ్సిడీలు కానీ రైతులకు ఇచ్చేటువంటి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం ఇచ్చేటు వాళ్ళకి చెల్లవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డు రూపంలో పాస్బుక్లు లేవు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అయితే ఒక హాస్యాస్పదమైన మాట ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈనాటి సామాజిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నటువంటి ఈ ప్రధాన సమస్యని ఈ ప్రధాన విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆలోచిస్తున్నా. ఎవరైనా భూమి కోసము అర్జీ ఇచ్చుకోవడానికి తహసీల్దార్ దగ్గరికో సంబంధిత కలెక్టర్ గారి దగ్గరికో ఇంకొకరి దగ్గరికో పోతే ఆ అర్జీ వాళ్ళు ఏమడుగుతారంటే ఫస్ట్ ఈ భూమిలో నువ్వు ఉన్నావా, అనుభవం నువ్వు అనుభవిస్తున్నావా అనేటువంటి పద్ధతి వచ్చింది. నిజం చెప్పాలంటే భూమి కొన్నోడందరూ కూడా మరి దౌర్జన్యం చేసే తత్వమో లేకపోతే కొట్లాడే తత్వమో లేదంటే రౌడీజం చేసే తత్వమో కలిగి ఉండడు. అతి సామాన్యమైన సగటు మనిషి తన కుటుంబ అవసరాల కోసము తన కుటుంబ భవిష్యత్ కోసము భూమి కొనల్లా అని అప్పులు చేసి కూడా భూములు కొంటారు. అయితే ఆ భూమి దగ్గరికి పోయేతలకే ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. ఆ సమస్య పరిష్కారం కోసం ఒకటి పోలీస్ స్టేషన్లు, ఇది సంబంధిత తాలూకా ఆఫీసులు, ఆ ఊరి గ్రామ పెద్దలు రకరకాల పద్ధతుల్లో పోయినా జరగదు. ఎందుకంటే ఈరోజు డబ్బు గల్లోడు పలుకుబడి గల్లోడే భూముల్ని కబ్జా చేస్తున్నాడు. కబ్జాలు చేస్తున్నారు అనేటువంటి దానికి కారణం ఏమన్నా ఉంది అంటే అది ఇదే, వాళ్ళ దగ్గర డబ్బో దౌర్జన్యమో పలుకుబడో వీళ్ళు కబ్జాలు చేసేస్తున్నారు. అది నీ భూమి కావచ్చు, నా భూమి కావచ్చు, ఇంకొకరి భూమి కావచ్చు. భూమి మీ ఆధీనంలో ఉందా అంటే ఆధీనంలో ఉంచుతున్నారా? భూమి దగ్గర మనం పండుకోం కదా, భూమి దగ్గర ఉండలేం కదా. భూమి కోసం ఎన్నో రకాలైనటువంటి అప్పులు చేసింటాం, అప్పులు తీర్చలేక ఎన్నో రకాలైనటువంటి విధానంలో మనము ఎన్నో రకాల విధానంలో డబ్బులు సంపాదించి అప్పు తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో భూముల్లో పంటలు పెట్టాలని పోతే పంటలు పెట్టడానికి
మరి వాతావరణ పరిస్థితులు కానీ, వర్షం కానీ, ఇతరత్ర పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే మనం అప్పు చేసిన ఆ భూమి దున్నాలంటే సకాలంలో వర్షాలు రావాల. సకాలంలో వర్షాలు దున్నితే గతంలో ఒకసారి ఒక 3-4 డికేట్స్ వెనికిపోతే, 3-4 దశాబ్దాలు వెనికిపోతే రైతాంగానికి పెట్టుబడి ఎంత అవసరం అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, అబ్బబ్బ అంటే 50 రూపాయలు పెట్టుబడి ఉంటే వ్యవసాయానికి ముందుకు పోయేవాళ్ళు. ఈరోజు ఒక ఎకరా భూమిలో మనం పంట పెట్టాలా, మడి పెట్టాలని పోతే మినిమం 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. విత్తనాలు కొనల్లా, ఎరువులు కొనల్లా, మందులు కొనల్లా, కూలీ వాళ్ళకి ఇచ్చేటువంటి కూలీ చూస్తే బహుశా ఆశ్చర్యకరం. 800 రూపాయలు కూలీ ఇస్తే కనుక కూలీ వాడు దొరకడం లేదు. మరి ట్రాక్టర్ కావాలా, వరికోత మిషన్లు కావాలా, అన్ని రకాల పెట్టుబడులు పెడితే ఒక ఎకరానికి 25,000-30,000 రూపాయలు ఖర్చు పెడితే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏదన్నా కానీ తెగుళ్ళు తగిలి ఆ పంట పండకపోతే 5 ఎకరాలు నాలాంటి రైతు పెడితే నాకు నష్టం ఎంత అంటే 1.5 లక్ష రూపాయలు నష్టం. ఆ 1.5 లక్ష రూపాయలు నా దగ్గర ఉండి పెట్టుబడి పెట్టింటే ఒక విధమైనటువంటి అర్ధబాధతో ఏదో లేప నా కర్మ అనుకుంటాను. నేను అప్పు తెచ్చి పెట్టింటే ఓ పక్క అప్పులోళ్ళు, ఒక పక్క ఇంట్లో వాళ్ళు, ఒక పక్క నా బాధ. ఈయన్ని అనుభవించాలనేటువంటిది రైతుకు ఉండేటువంటి సమస్య. ఈరోజు ప్రధాన సమస్య ఎరువులు ధరలు తగ్గడం లేదు. పోతే ఆ ఇత్తనాలన్నా మంచివి ఇస్తున్నారంటే ఆ ఇత్తనాలు పెట్టుబడి నమ్మి పెడితే ఆ ఇత్తనాల్లో పంట కూడా పండడం లేదు. ఏమంటే అది మేము సరిగా పెట్టలేదు అనేటువంటిది చెప్తారు తప్పితే వాళ్ళ తప్పిదం ఏమేమి చెప్పరు. సంబంధిత అధికారులు దాని మీద చర్యలు తీసుకోరు. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇటువంటి పరిస్థితిలో రైతుల్ని కాపాడవలసిన బాధ్యత, ముఖ్యంగా రైతు అన్నదాత అనేటువంటి పెద్దల నానుడికి మరి గౌరవిస్తూ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వ నేతలు కావాలా. అధికారులు కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి విధానాన్ని అవలంబించి చట్టం అనేటువంటి దాంతో ముందుకు పోతే బాగుంటుంది. చట్ట పరిధిలో అందరినీ న్యాయం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా. ముఖ్యంగా ఒక చిన్న ఇష్యూ చెప్తున్నా. ఒక జీవో ఇచ్చేదానికి ప్రభుత్వం ఆలోచించింది ప్రజా సౌకర్యార్థం కోసం ఈ జీవో ఇస్తున్నామని చెప్పి జీవో ఇస్తే ఆ జీవోను అడ్డం పెట్టుకొని అవినీతి పరులైనటువంటి సంబంధిత శాఖ వాళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు బాగా గమనించండి, మీకు తెలిసిన విషయమే, ఈరోజు పేపర్లో వస్తున్నటువంటి విషయమే. ఒక అధికారిని ఏసీబీ వాళ్ళు లేకపోతే ఇతర అవినీతి సంబంధించినటువంటి అధికారులు పట్టుకుంటే ఆ అధికారి దగ్గర నగదుగా ఎన్ని వందల కోట్లు, బంగారు ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయని ఆలోచిస్తే ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితిలో ఆ ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళు ఎంత అవినీతితో ఆ ఆస్తులు సంపాదించినారు, ఆ అవినీతికి గురి అయినటువంటి వాళ్ళు ఎంతమంది బాధితులు ఆ డబ్బుని ఏ విధంగా తెచ్చి వాళ్ళు కట్టింటారనేటువంటిది మీకు ఇలా ఆలోచించాలి. దయచేసి ప్రభుత్వము ఈ అవినీతిని అరికట్టి చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్లకు న్యాయం చేయాలనేటువంటిదే ఈరోజు నా యొక్క ముఖ్య సందేశము. నేను ఇస్తున్నటువంటి క్లుప్తమైనటువంటి ఈ విషయంగా మీరు పరిగణించి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నా. మరి 1948 ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి చట్టాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని అమలుపరచాల్సినటువంటి అధికారుల్లో చిత్తశుద్ధి కరువైంది. ఈరోజు నేను 2010 సంవత్సరంలో ఒక 2 ఎకరాల భూమిని నేను కొనడం జరిగింది. లోలూరు సూత్రం అని సింగనమల మండలము లోలూరు సూత్రంగా 2010లో ఈ 1981లో కొన్న ఈమె నుంచి నేను 2 ఎకరాల భూమి కొన్నాను. ఈ 2 ఎకరాల డాక్యుమెంట్ ఇది. తర్వాత ఈమెనే మళ్ళీ ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత నాయన నా దగ్గర ఇంకొక 5 ఎకరాల భూమి ఉంది, అది కోర్టు ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఆ 5 ఎకరాలు కూడా భూమి కొంటే నేను వయోభారంతో నేను చేయలేని పరిస్థితి, నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించడం లేదు, చాలా ముబ్బడిగా ఇబ్బందులు పడుతున్నానని నా దగ్గరికి వస్తే ఆ 5 ఎకరాల భూమి కూడా నేను కొనడం జరిగింది. ఇది సాక్షాత్తు జిల్లా సివిల్ కోర్టు జడ్జి గారు రిజిస్టర్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి జీపీ చేపిస్తే
ఆ జీపీ ప్రకారం నేను 2010 ఆఖరిలో ఈ 5 ఎకరాల భూమి కూడా కొన్నాను బాగుంది. ఈ భూమికి లింక్ డాక్యుమెంట్ వచ్చి ఈ డాక్యుమెంట్. ఇది 1943లో స్వాతంత్రానికంటే 5 సంవత్సరాల ముందర ఎస్టేట్ అబాలిషన్ చట్టం కంటే 5 ఏళ్ళ ముందర ఈ ఈ ఈ యొక్క భూమిని ఒక కుటుంబం, హరిజన కుటుంబం, వనమాల ముసలన్న కుమారులు ముగ్గురు, నల్లప్ప, చిన్న నల్లప్ప, సుబ్బరాయుడు అనేటువంటి వాళ్ళు ఆ సోత్రీందారుల నుంచి కొనడం జరిగింది. ఈ కొన్నటువంటి భూమిని 1943 నుంచి 1981 వరకు వాళ్ళు దాన్ని సేద్యం చేసి కుటుంబ పోషణార్థం ఉపయోగించుకున్నారు అనేటువంటిది బాగుంది. తర్వాత వాళ్ళ అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు. అవసర రీత్యా ఆ భూమిని 1981లో మరి డాక్యుమెంట్, ఇదే డాక్యుమెంట్ 1981లో వాళ్ళు ఈ వెంకటలక్ష్మమ్మ అనేటువంటి కామెడీ విఏఓ ఉన్న ఎముకు మార్నింగ్ కలిశాను 2 ఎకరాలు అమ్మడం జరిగింది. ఈ 2 ఎకరాలు వాళ్ళే సాక్షాత్ సంతకాలు పెట్టి నేనే ఫోన్ చేస్తాను రషీద్ అన్నారు. షెడ్యూల్ రాసి వెళ్దాం అక్కడికి. రిజిస్ట్రార్స్కి పోయి ఒకటి రిజిస్ట్రార్స్లో రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసేటప్పుడు సుధాకర్ దీంట్లో తెలిపిండేది ఏమంటే, నేను కానీ నా వారసులకు కూడా ఎలాంటి హక్కు బాధ్యతలు ఉండలేవు. రమేష్ గారు ఉత్తర భవిష్యత్తులో ఏదైనా ఈ భూమి మీద వివాదం జరిగితే మా సొంత ఖర్చులతో ఆ నివారించి వాళ్ళ భూమిని మేము ధృవీకరించగల వారం అని చెప్పి ప్రామిస్ చేస్తూ రాసినటువంటి డాక్యుమెంట్లు మీకు అందరికీ తెలిసిందే. డాక్యుమెంట్ ఏ విధంగా రాస్తారని ఈ విధమైనటువంటి డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ భూమిని నేను కొన్నాను. వాళ్ళతో నేను మాట్లాడతాను. మరి ఇంకా వీళ్ళు తర్వాత జరిగినటువంటి విషయం ఏమంటే, ఒకవేళ రాలేదంటే ఎట్లా అన్నది మనం ప్లాన్ చేయాలి. ఈ 2 ఎకరాలు వాళ్ళకి అమ్మిన తర్వాత మళ్ళీ 1 ఎకరా భూమిని, 1 ఎకరా భూమిని, దాంట్లోనే 1 ఎకరా భూమిని ఒక బ్రాహ్మణునికి అమ్మినారు వాళ్ళు. అంటే వెరసి 3 ఎకరాలు 1983లో ఎకరా, 81లో 2 ఎకరాలు వెరసి 3 ఎకరాలు అమ్మినారు ఫీల్డ్. తర్వాత 81లోనే ఈ అమ్మినటువంటి 2 ఎకరాలు అమ్మిని కొన్నటువంటి ఆమె దగ్గరికి పోయి, అమ్మా ఇంకొక 5 ఎకరాలు నీ భూమికి ఆనుకొని ఉంది ఉత్తర భాగాన, ఆ 5 ఎకరాలు తీసుకుంటే మీరు బాగుంటుంది, మీరు తీసుకోండి అమ్మా అని చెప్పి 5 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 5 ఎకరాల అగ్రిమెంట్ చేసుకోవడం బాగానే ఉంది. తర్వాత ఆ 5 ఎకరాల అగ్రిమెంట్ విషయంగా వాళ్ళలో ఒక సంక్లిష్టమైనటువంటి భావన రావడంతో వీళ్ళు కొనాలనేటువంటి వాళ్ళని మోసం చేస్తూ అమ్మినటువంటి వాళ్ళు తప్పించుకొని తిరిగి రిలీజ్ చేయకోకుండా చివరికంటూ 6 నెలల తర్వాత ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ కూడా మా దగ్గర క్లియర్గా ఉంది. అక్కడ ఆ బుక్ అది దాంట్లో బుక్ ఉంటుంది. ఇది ఆ బ్రాహ్మణులకు అమ్మినటువంటి ఎకరా భూమి డాక్యుమెంటు. చూడండి, మేము భూమి మీకు అగ్రిమెంట్ చేసి ఇచ్చినాము. అగ్రిమెంట్ ప్రకారము మీరు ఇన్ టైంలో రిజిస్టర్ చేసుకున్నందువల్ల ఆ భూమి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తూ మీరు కట్టిన 10,000 రూపాయల అడ్వాన్స్ను ఫోర్ఫీట్ అయిపోయినారు, మీకు రిటర్న్ చేయడం లేదు అని చెప్పి షెడ్యూల్తో పాటు వేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ నోటీస్ తీసుకొని కొన్నటువంటి వాళ్ళు, ఆయన రిటైర్డ్ తహసీల్దారు నెట్టికల్లు బై నేమ్, ఈ వెంకటలక్ష్మమ్మ అనేటువంటి విఆర్ఓ 2 ఎకరాలు కొనిందే ఆమె భర్త స్వయాన అనంతపురం జిల్లాలోని సివిల్ కోర్టుకు పోయి, అయ్యా నేను 10,000 రూపాయలు పెట్టి భూమి కొన్నాను, వాళ్ళు ఈరోజు నాకు మోసం చేసి ఇవ్వడం లేదు, దయచేసి నాకు న్యాయం చేయండి అని కోర్టుకు పోయి అప్పీల్ చేసుకుంటే 1983 నుంచి 93 వరకు వాదోపవాదాలు జరిగినాయి. తర్వాత కోర్టు ఈ నెట్టికల్లో విషయంగా అగ్రిమెంట్ చేయించుకున్న ఆయనకే ఈ భూమి చెందుతుంది, మీరు 2 నెలల లోపల రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక ఉత్తర్వు వేయడం జరిగింది. ఈ ఉత్తర్వు మేరకు 2 నెలల లోపల రిజిస్టర్ చేయకుండా వాళ్ళు తప్పించుకొని తిరిగితే 2 నెలలు వాళ్ళ కోసం సమయం కేటాయించి తిరిగినా కూడా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి రిజిస్టర్ చేయనందువల్ల ఆయన తదుపరి 94లో
అయ్యా కోర్టు ద్వారా నేను రిజిస్ట్రేషన్ ఆశిస్తున్నాను, నా కోర్టు ద్వారా రిజిస్టర్ చేసి నాకు న్యాయం చేయండి అని ఈపీ ఫైల్ చేయడం జరిగింది. 94 నుంచి 2003, 2004 వరకు తిరిగి కోర్టులో వ్యవహారం జరిగింది. 2005 సంవత్సరంలో సాక్షాత్తు జడ్జి గారు రిజిస్ట్రేషన్ చేయడం ఆ డాక్యుమెంట్ కింద. రిజిస్ట్రేషన్ చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రిజిస్ట్రేషన్లో కూడా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి పదాన్ని కూడా చదవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రిజిస్ట్రేషన్ ప్రకారము వీళ్ళకు నేను చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రకారము ఆపోజిట్ పార్టీలో వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు కానీ, వాళ్ళ మనుషులు కానీ, వాళ్ళ ఏజెంట్లు కానీ ఎవరైనా ఎంటర్ అయితే చట్టరీత్యా వాళ్ళ శిక్షార్హులు, వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కు లేదు. కోర్టు ద్వారా వాళ్ళ హక్కుని భుక్తం చేసి నేను రిజిస్టర్ చేస్తున్నాను కాబట్టి ఎవరు ఎంటర్ కాకూడదని చెప్పి రాసిన డాక్యుమెంట్ కూడా కనీసం చదవడం కానీ, ఆ డాక్యుమెంట్ని పరిశీలించడం కానీ, ఆ డాక్యుమెంట్కి ఉన్నటువంటి పవిత్రత తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా? ఈ సందర్భంగా బాధ్యత మీకు లేదా? ఈరోజు మీరు రాసిపోయింది ఇంకొక అధికారి కాదని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా ఆలోచించండి. 51 ఏ రిజిస్టర్ డాక్యుమెంట్ మూలంగా మీరు వాళ్ళకి చెందుతుంది అని చెప్తున్నారో నాకు ఈ సందర్భంగా మీరు తెలియజేయాల. పైమాసి నెంబర్ 51కి సంబంధించి ఒక్క డాక్యుమెంట్ లేదు. లేని డాక్యుమెంట్లోని భూమి వాళ్ళకి చెందుతుంది అని చెప్పి మీరు రాసి రికమెండ్ చేయడంలో అంతర్భాగంగా మీరు చేసిన అవినీతి కారణమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము 1943లో పైమాసి నెంబర్ 50 కింద ఇచ్చిన డాక్యుమెంట్లో ఉండేటువంటి షెడ్యూల్ని రాయలేదు, టాలీ కాలేదు మీరు చెప్పినప్పుడు 51 ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పాల్సిన బాధ్యత మీదే. దాన్ని క్రియేట్ చేసినారు మీరు. 1974 రీసర్వే తర్వాత పైమాసి నెంబర్లకు ప్రాధాన్యత తగ్గినా 51 పైమాసి నెంబర్ తెచ్చి మీరు తగిలించి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. కానీలేండి, ఏం తప్పేముంది? 51 పడింది, పైమాసి నెంబర్ లేకుండా సర్వే నెంబర్ లేదా? సర్వే నెంబర్ కాకుండా బౌండరీస్ లేవా? బౌండరీస్కి సంబంధించి లోపలి భూమి లేదా? మేము భూమి దున్నినాము, దున్నలేదు అనేటువంటి దానికి గ్రామస్తులు ఇవ్వలేదా? కోర్టు ఊర్లో దండోర కొట్టించింది. ఫలాని భూమి మేము కోర్టు ద్వారా వాళ్ళకి రిజిస్టర్ చేస్తున్నాము, ఈ భూమి వాళ్ళకి చెందుతుంది, ఎవరు కూడా దాంట్లో పోకూడదని దండోర కొట్టి దండోర రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేసినాం. మీకు ఇన్ని కార్యక్రమాలు చేసినా టాలీ కాలేదని చెప్పి మీరు రాయడం అంటే హాస్యాస్పదంగా ఉంది, సిగ్గుచేటైన విషయము. అధికారిగా మీకు అది చెల్లుతుందా లేదా అనేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి విధానాన్ని అవలంబించిన మీకు మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో పై అధికారులు మేము చూడాలి. ఎందుకంటే కేవలం అవినీతి వల్లనే మీరు జరిగింది ఇది అని చెప్పడానికి క్లియర్గా విలేజ్ సర్వే రిపోర్టే మీకు సాక్షి. విలేజ్ సర్వే రిపోర్ట్లో ఎక్కడ పైమాసి నెంబర్ లేదు. ఎందుకు లేదంటే సాక్షాత్తు నేను సంబంధిత శాఖ జిల్లా అధికారి గారి దగ్గరికి పోయి మీ గ్రామ సర్వే చేసినటువంటి ఈ రిపోర్టు మాకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే ఏం సార్ అని అడిగితే ఇట్లా సార్ దయచేసి పైమాసి నెంబర్ల గురించి మమ్మల్ని అడగద్దండి, పైమాసి నెంబర్లు ఇప్పుడు మేము దృష్టిలో పెట్టుకొని ఏది చేయము, మాకు సర్వే నెంబర్లు వచ్చిన తర్వాత సర్వే నెంబర్లు ముఖ్యము, అన్నిటికంటే ముఖ్యం మాకు బౌండరీస్ ముఖ్యము. మేము బౌండరీస్ సర్వే నెంబర్ల మీదనే మీ సర్వే చేసినా వాళ్ళ సర్వే చేసినా మేము ఇచ్చే రిపోర్ట్ ఉంటుంది అని చెప్పినాడు. అట్లే ఉంది రిపోర్ట్. పైమాసి నెంబర్ ఎక్కడ చూపలేదు. మళ్ళీ ఎట్లా వచ్చింది పైమాసి నెంబర్? సర్వే రిపోర్ట్లో పైమాసి నెంబర్ ఎందుకు లేదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. సర్వే నెంబర్ వేసినారే, పైమాసి నెంబర్ ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా. ఎవరో వచ్చి పుల్ల పెడితే ఆ పుల్లను పట్టుకొని ఊరితే కాదు, మీరు ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన రిపోర్ట్ రాస్తే కాదు. మీరు సొంతం తయారు చేసిన రిపోర్ట్లు ఏం కాదులే, ఎందుకంటే మీకు రిపోర్ట్ రాసేటువంటి యోగ్యత లేదని నాకు తెలుసు. ఇది చూస్తేనే తెలిసిపోతుంది. మక్కి తయారు చేసిన రిపోర్ట్ ఇది. అక్షరం టు అక్షరము ఎక్కడన్నా చూడండి, ఏ అధికారి చూసినా సిగ్గుతో తల వంచుకోవాల. ఎంఆర్ఓ ఎం అని పెడితే, ఆర్డీఓ ఎం అని పెడితే, ఆర్ఐ ఎం అని పెట్టారు. ఇదంతా కూర్చొని గ్రూప్ సిస్టంలో రాసినటువంటి ఒక రిపోర్ట్ తప్పితే ఇది డినోవా ఎంక్వైరీ అని చెప్పి కోర్టు చెప్పిన దానికి ఇది అర్థమా? రిట్ ఆఫ్ మ్యాండమస్ చేస్తే మీ పరిస్థితి ఎక్కడ పోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఒక అధికారి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే రిట్ ఆఫ్ మ్యాండమస్ చేయొచ్చు అని చెప్పి ఒక అడ్వకేట్ నాకు సలహా ఇవ్వడం జరిగింది. రిట్ ఆఫ్ మ్యాండమస్ చేస్తే ఏ విధమైన పరిస్థితి వస్తుందో మీరు ఆలోచించుకోండి. లంచాలు అనేటువంటిది కాదు ముఖ్యము, ఆ భూమి కొన్నటువంటి వాళ్ళు, అమ్మినటువంటి వాళ్ళు ఏ విధమైన పరిస్థితిలో
ఈ భూమి విషయంలో తకరారు పడుతున్నారు అనేటువంటి దాని మీద నిశితంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత మీది. సార్, గిన్నిస్ రికార్డు ఒక విషయం చెప్పాల. 1943లో అంటే 82 సంవత్సరాల కింద కొన్నటువంటి భూమికి ఈ రోజు వరకు రైతు వారి పట్టాలేదు. నిజంగా సిగ్గుచేటైన విషయం ఇది. స్వాతంత్రం కంటే పూర్వం కొన్న భూములకే ఈ రోజు వరకు రైతు వారి పట్టాలు ఇవ్వలేకపోతున్నారంటే దానికి కారణం మీ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారుల అలసత్వము, అవినీతి, అక్రమ సంపాదన మార్గాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది తప్ప పైమాయిషి నెంబర్ 50 అనేటువంటిది డాక్యుమెంట్లో ఉంటే 51 మీరు వేసినారు అనేటువంటి చెప్పింటే నేను ఒప్పుకుంటాను. అదే 51ని చూపించి అదే డాక్యుమెంట్ 43 డాక్యుమెంట్లో మిగతా భూమిని 51 కింద చూపించి సర్వే నెంబర్ 243 కింద 2 వాళ్ళకు రికమెండ్ చేయడం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? 51 మీరు కల్పించినటువంటి 51 మాకు అశనిపాతంగా తయారైంది. రెండోది, హైకోర్టు ఆర్డర్స్ని మీరు గౌరవించరా? హైకోర్టు కామన్ ఆర్డర్లో ఏముంది? సర్వే నెంబర్ తప్పుబడినా, ఎక్స్టెంట్ తప్పుబడినా, భూమికి సంబంధించినటువంటి చెక్కుబందులు కరెక్ట్గా ఉంటే ఆ భూమి వాళ్ళదే అన్నట్టు. అది గమనంలో తీసుకోరా మీరు? అది లెక్కలకి తీసుకోరా? అది టాలీ కాదా మీకు? రికార్డుతో పాటు సబ్మిట్ చేసినాం మీకు. పోతే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఆర్ఐ రిపోర్ట్లో నిజంగా సర్వసభ్య సమాజం తలకాయ దించుకుంటుంది, సిగ్గుపడుతుంది అని చెప్పడానికి నేను ఇది రుజువును చూపిస్తున్నా. ఈ రుజువు ఏమంటే స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సేల్స్ జరిగినటువంటి విధానంలో స్టేట్మెంట్ అన్నాడే. బాగా చూడండి, సర్వసభ్య సమాజము మీ డిపార్ట్మెంట్ గురించి ఎంత క్షీణంగా సిగ్గుచేటు అనుకుంటున్నా. మళ్ళీ దానికి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది డ్రా చేసినాం, సబ్మిట్ చేసినాం. ఆ పక్క వాళ్ళు సబ్మిట్ చేసినారు. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ డ్యూలీ సైన్డ్ బై ది డిపార్ట్మెంట్ విత్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఎక్కడన్నా ఉందా? బౌండరీస్ ఎందుకు చూపించలేదని చెప్తున్నాను. పైమాయిషి నెంబర్ 51 రాస్తానవే, బౌండరీస్ ఎందుకు చూపించలేదు? దీంట్లో ప్రతి రిజిస్ట్రేషన్లో బౌండరీలు ఉంటాయి, బౌండరీలు ఎందుకు చూపించలేదు మీరు? దానికి కారణం ఏమి? రికార్డులో మీకు తెలుసు, బౌండరీస్ చూపిస్తే ఆ బౌండరీస్ ప్రకారం ఆ భూమి వాళ్ళదే అని. అది చూపించకూడదు కదా? ఎందుకంటే నేనైతే తెలివిగా అడుగుతున్నాను. తెలివిని అమాయకులు, చదువు రానటువంటి ఇల్లిటరేట్ ఉండేటువంటి ఎంతోమంది ఇటువంటివన్నీ గోకుళ్ళు తెలియక అమాయకంగా మీ నుంచి నష్టపోయేటువంటి వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి రికార్డు విధానం ఇది మీది. ఎందుకంటే సామాన్యమైన రైతుకి ఇవన్నీ తెలియదు. ఏమో వాళ్ళు రాసినారు చూడండి సార్ అంటారు తప్పితే ఇంత లోతుగా అధ్యయనం చేసి వాదించేటువంటి తత్వం నిజంగా రైతులు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. లేదంటే మాలాంటి వాళ్ళు ముందుండి నడుపుతామని చెప్తున్నా. నేను హెచ్చరిక చేస్తున్నా. నా భూమి నాకు ఎట్లా రాకుండా పోతుందో ఈ సందర్భంగా తెలియజేయాలని నేను పై అధికారులను కోరుతున్నా. ఎందుకంటే పైమాయిషి నెంబర్ తప్పుపడినంత మాత్రాన నాకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కోర్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంటా? ఈ మ్యానిపులేటెడ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. నువ్వు ఎంక్వైరీ చేసినావా? 51లో రిజిస్ట్రేషన్లో 1943 డాక్యుమెంట్, 1943 డాక్యుమెంట్లో 50 అనేది ఎక్స్టెంట్ 15 ఎకరాల 51 సెంట్లు ఉంటే 14 ఎకరాల 46 సెంట్లు మాత్రమే ఉన్నట్టు చూపిస్తున్నారు మీరు ఈరోజు. చూడండి 14 ఎకరాల 46 సెంట్లు మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారు. అంటే మిగతా ఎకరా 5 సెంట్లు ఎక్కడ పోయింది? భూమి పరారైందా? లేకపోతే ఎవరైనా మింగేసినారా? ఇదే నా కొలతలు వేసే విధానము. ఒక డాక్యుమెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు బాధ్యత రహితంగా ప్రవర్తించడం తప్పితే బాధ్యతతో కుడితే ఎక్కడ పోయింది ఆ ఎకరా 5 సెంట్లని నేను అడుగుతున్నా. మేము కొన్న భూమిని కాదంటున్నారు. ఒరిజినల్గా 1943 డాక్యుమెంట్ ప్రకారం 15 ఎకరాల 51 సెంట్లు ఉంటే 14 ఎకరాల 46 సెంట్లు చూపిస్తారు. అంటే ఎకరా 5 సెంట్లు ఎక్కడ పోయింది? ఒరిజినల్గా 1943 డాక్యుమెంట్లో పైమాయిషి నెంబర్ 50 ఉంటే సర్వే నెంబర్లు వేసి రికార్డులు మాత్రము తహసీల్దార్ రిపోర్టులు అయితే రాస్తారేమో కానీ ఈ సర్వే సంబంధించినటువంటి రిపోర్టులు మాత్రం పైమాయిషి నెంబర్ రాయరు. దానికి కారణం మీరే అర్థం చేసుకోవాలా, దానికి విలువ ఉందా లేదా అని. 1974 తర్వాత రీసర్వే జరపడానికి ప్రథమ కారణం ఏమంటే ఒకే పైమాయిషి నెంబర్ వందలాది ఎకరాలు ఉన్నందువల్ల రైతులు ముప్పటిగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ నేను. ఎందుకంటే ఎవరైతే మాకు భూమి అమ్మినారో ఆ భూమి అమ్మినటువంటి వాళ్ళు
ఈ భూమి మాది అని క్లెయిమ్ చేస్తున్నారంటే దాన్ని మీరు ఒప్పుకుంటున్నారంటే ఇది ఎక్కడైనా జరిగే విషయమేనా? ఇది గిన్నీస్ రికార్డులో పెట్టాలా? అమ్మింది నేను, తిరిగి నాదే భూమి అని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారంటే మీరు అమ్మినారు కదయ్యా. విచారణలో మీరు అమ్మిన భూమి మీకు ఎట్లా వస్తుందయ్యా అని అడిగినారా మీరు? వాళ్ళే మాకు భూమి అమ్మి వాళ్ళే క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మీరు చెప్పాలని. ఇంకో విషయం, ఇన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో మీకు చివరిగా ఒక విషయం చెప్పాలి నేను. ఎందుకంటే దీని మీద కూడా భూమి విషయంగా ఇచ్చిన, ఈసీ విషయంగా మీకు ఇచ్చిన, మీరు చూడండి, ఇది ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు 1983లో ఈ వనమాల కుటుంబం పైన రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చినటువంటి కంప్లైంట్. వాళ్ళు పచ్చి మోసగాళ్ళు ఆ భూమిని చూపించి ఎంతోమంది అమాయకులైనటువంటి రైతుల్ని ముంచుతున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపిస్తాము, మీరు అగ్రిమెంట్ చేసుకోండి చెప్పి అగ్రిమెంట్ చేపించి డబ్బులు కొట్టేసి చివరికి రిజిస్టర్లు చేయకోకుండా అగ్రిమెంట్ని పక్కన తీసేసి డబ్బులు ఎగరగొడుతూ ఈ విధంగా మోసం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు తెచ్చి రిజిస్ట్రేషన్ చేయొద్దండి అని చెప్పి క్లియర్గా ఇచ్చినటువంటి 1983లో నేను సంపాదించిన వాళ్ళ యొక్క మోసాన్ని. ఇటువంటి మోసగాళ్ళని కూడా మీరు విచారణలో తీసుకోకుండా అమ్మినటువంటి వాళ్ళకి మీకు ఎట్లొస్తుందో ఆ భూమి? మీరే రిజిస్టర్ చేసినారు, ఇన్ని రిజిస్టర్లు జరిగినాయి, కొన్నటువంటి వాళ్ళు ఎక్కువ పోతాయి, తప్పులుంటే దాని విషయం గురించి మేము విచారణ చేసి రిపోర్టు తయారు చేస్తామని చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి అధికారిగా మీరు ప్రవర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఆలోచించండి. ఇటువంటి విషయాల్ని ప్రజలకు సంబంధించి, సగటు రైతులకు సంబంధించి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళు కొన్న ఆస్తుల విషయంలో ఈ విధమైనటువంటి అవినీతి చర్యలతో వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ సమస్యల్ని పెంచి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకురావద్దని సందర్భంగా చేతులకి దండం పెట్టి చెప్తున్నాను. ఈ విషయంగా అధికారులు క్షుణ్ణంగా ఈ కేసుని పరిశీలించి ఈ కేసులో ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అవగతం చేసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఫైనల్గా నేను మీకు సమర్పించేది ఏమంటే 1943 డాక్యుమెంట్లో పైమాయిషి నెంబర్ 50 ఉంది, ఎక్స్టెంట్ 15 ఎకరాల 51 సెంట్ ఉంది. దానికి 15 ఎకరాల 51 సెంటుకు ఉండేటువంటి బౌండరీస్ దాంట్లో క్లియర్గా రాసినారు. అది మాకు లింక్ డాక్యుమెంటు. ఆ బౌండరీస్ కిందనే మాకు అమ్మినటువంటి భూముల్లో మాకు కొన్నటువంటి వాళ్ళకు అక్కడ ఉండేటువంటి బౌండరీస్ ప్రకారము మాకు కూడా చెక్కుబందులు రాయడం జరిగింది. ఈ 1943 డాక్యుమెంటే వాళ్ళకి మెయిన్ డాక్యుమెంట్, ఉండేది ఒకటే డాక్యుమెంటే. మరి 51 పైమాయిషి నెంబర్ వాళ్ళకి ఎట్లా యాడ్ అయింది? వాళ్ళు యాడ్ చేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మాకు అమ్మినటువంటి భూముల్లో కూడా 51 రాసింది వాళ్ళ, లేకపోతే మేమా? సంతకాలు పెట్టింది వాళ్ళ, లేకపోతే మేమా? మీరు దృష్టిలో పెట్టుకోవాలా. 51 పైమాయిషి నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి ఉత్తరోత్తర మీకు ఏమన్నా భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగితే మేము దాన్ని నిలబడి మీకు న్యాయం చేస్తామని బౌండ్ అయినటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాల్ని కాలదన్ని 51 కాదు, మాకు టాలీ కాదు అని 51 లేని 51 తెచ్చింది ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులే. 74లో సర్వే మాత్రం జరిపి సర్వే నెంబర్లు ఇచ్చినారు తప్పితే 74లో పైమాయిషి నెంబర్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ 51 రావడానికి కారణం అంటే రెవెన్యూ అధికారులు అవినీతిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి మాయగాని నేను ఇప్పుడు చెప్తున్నా. 43లో డాక్యుమెంట్లో ఏముంటే ఆ డాక్యుమెంట్ సంబంధించినటువంటి విషయాలను విచారణ చేసి అది 50 కావచ్చు, 51 కావచ్చు, బౌండరీస్ కరెక్ట్ ఉన్నా లేదా కామన్ ఆర్డర్, ఏపీ హైకోర్టు ఇచ్చిన కామన్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని సర్వే నంబర్, బౌండరీస్ కరెక్ట్గా ఉండేటువంటి వాళ్ళకు న్యాయం చేయాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నతాధికారులు అంటూ ఈ విషయంలో కఠినమైనటువంటి నిర్ణయాలతో ప్రత్యేకమైన కమిటీని వేసి ప్రజలకు అనుబంధమైనటువంటి విధానంలో ఈ యొక్క భూ సమస్యల్ని ముందుకు తీసుకొని పోయి ఈ కమిటీ ద్వారా అవినీతి పరులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని డిస్మిస్ చేసేంత వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని, అదే కాకుండా రైతుల చావుకు కారణమైనటువంటి అధికారులకు చట్టరీత్యా శిక్ష వేసి, కోర్టుల ద్వారా శిక్ష వేసి వాళ్ళను జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ ఆస్తులను జప్తు చేయవలసిందిగా కోరుతున్నాను.